హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఈ కన్నీటికి విలువుందా. కొన్ని కథలు చదివితే కళ్ళు తడి అవుతాయి. ఇది పైకి అందరూ ఒప్పుకోకపోయినా అది వారి అనుభవానికి వచ్చే ఉంటుంది. మనసు పరల్లోకి చొచ్చుకుని పోయి మనసు ఆర్ద్రత ఒక కంటి నీరుగా మారుతున్నదన్నది అక్షరాల సత్యం. ఇలాంటి కథ చెప్పే ముందు నా మాటలు మీ మనసుతో వినండి. ప్రతి ఒక్కరికి తనదైన శైలి ఒకటి ఉంటుంది. కొందరు అవతలి వాళ్ళు చెప్పేది ఎంతసేపు అయినా వినగలరు. అవతలి వాళ్ళకి కావలసిన సమాధానం మాత్రమే చెప్పగలరు. ఇంకొందరు బాగా మాట్లాడగలరు. వాళ్ళ సమక్షంలో అవతలి వాళ్ళు తమ సమస్యలే కాదు తమను తాము మర్చిపోగలరు. ఇంకొందరు అవతలి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళని నవ్వించగలరు. మరికొందరు కవితలు, పాటలు అనే వాళ్లకున్న కళలతో ఆకట్టుకోగలరు. ఎటువంటి ప్రత్యేకత లేకుండా ఏ ఒక్కరూ ఉండరు. ఇది ఎవరైనా ఒప్పుకోవలసిన నిజం. ప్రతి మనిషిలో ఒక ప్రత్యేకత ఉండటం ఎంత సహజమో దాన్ని అవతలి వాళ్ళ కోసం తక్కువగా మన కోసం ఎక్కువగా వాడుకోవటం కూడా అంతే సహజం. కొందరు సహజ సిద్ధంగా ఆ ప్రత్యేకతలను తమ కోసమే కాకుండా అవతలి వారి కోసం కూడా ఉపయోగించే వాళ్ళు ఉంటారు. కొందరికి అది భుక్తి మార్గం కూడా అవ్వచ్చు. ఇంకొందరు అవతలి కన్నుల్లో కాంతి కోసమే ఉపయోగించే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు. సహజంగా మనుషుల్లో తమ మాటలకి అవతలి వారిలో ఆనందం కలుగుతుంది అని అనిపిస్తే చెప్పడం మానేస్తారేమో కానీ అవే మాటలు అవతలి వారిని క్షోభ పెడతాయని అనిపిస్తే మాత్రం వెతుక్కుని వెళ్లి మరీ ఆ మనిషి చెంత చేరి మాట్లాడడానికే ప్రయత్నిస్తాం. మనం చేయగలిగి ఉండి కూడా చేయకుండా ఆగిపోయే పని మనలోని ప్రత్యేకతను మరొకరి ఆనందం కోసం ఉపయోగించకపోవటం. ఇందులో మనం కోల్పోయేదేమీ లేదు. మన శ్రమనో లేదా డబ్బునో పెట్టుబడి పెట్టడం లేదు. కనీసం సమయం ప్రత్యేకంగా పెట్టడం లేదు. మనం చేసే రోజువారీ ప్రక్రియలోనే మనకు ఎదురుపడిన వారికి అందించే సమయంలోనే మీలోని ప్రత్యేకతను కలపడమే కదా. సహజ సిద్ధంగా ఒకరికి ఆనందం పంచాలని మనసుకు ఉంటే భుక్తి కోసం చేసే పనిలో కూడా ఇతరులను ఆనందపరిచే ఈ పొట్టిబాబు ఎంతో ఉన్నతుడుగా కనిపిస్తాడు మీ మనసులకి. ఇక కథలోనికి వెళదామా. పొట్టిబాబు. అడుగడుగో అతగాడే పొట్టిబాబు. పేరుకు తగ్గట్టుగా పొట్టిబాబు పొట్టిగానే కాదు, 50 ఏళ్లు పైబడి బాబులాగే ఉంటాడు. నిక్కరు చొక్కా మీద ఉంటాడు. మెళ్ళో బోర్డొకటి వేలాడుతూ ఉంటుంది. దాని మీద ఇలా రాసి ఉంటుంది: రూపాయికో జోకు, మీకు నవ్వు రావటం ఖాయం, లేదంటే మీ రూపాయి మీకు వాపసు. విశాఖ బీచ్లో ఉదయం 6 నుంచి 8 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు పొట్టిబాబు కనిపిస్తాడు. పిలిస్తే వస్తాడు. రూపాయి ఇచ్చి అడిగితే జోకు చెప్తాడు. జోకు పాతదే కావచ్చు, కానీ అతగాడు చెప్పే పద్ధతికి నవ్వొచ్చి తీరుతుంది. ఆ పద్ధతి అతను నిన్నో మొన్నో నేర్చుకోలేదు. 30 ఏళ్ల కిందట బుర్రకథలు చెప్పేటప్పుడు నేర్చుకున్నాడు. దంపుడు లక్ష్మి బుర్రకథ దళంలో అతడు వంతలు పాడేవాడు. హాస్యగాడు. పొట్టిబాబు హాస్యం అంటే కళింగాంధ్రాలో పెద్ద పేరు. సినిమాలు, టీవీలు రావడంతో చాలా జానపద కళలు తుపాకీ దెబ్బకి చెట్టు మీద పిట్టలాగా ఎగిరిపోయాయి. అందులో బుర్రకథ కూడా బుర్రు పిట్టలా ఎగిరిపోయింది. పొట్టిబాబు మాత్రం పిట్టల దొరలా విశాఖ నంటి పెట్టుకుని ఉండిపోయాడు. భార్య ఈ మధ్యనే పోయింది. పాపం ఓ కొడుకు ఉన్నాడు. వాడికి పెళ్ళయింది. కోడలి చేతిలో రోజుకి 20 రూపాయలు పెడితేనే 2 పూట్లా తిండి. పెట్టలేదనుకో పొట్టిబాబుకి మంచినీరే ఆహారం. కడుపు నిండా నీరు తాగి పడుకోవాల్సిందే. అందులో మొహమాటమేమీ లేదు. అందుకని రోజుకి ఎలాగైనా 20 రూపాయలు సంపాదించి తీరాలి. సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకుందామని బీచ్కి వచ్చిన వాళ్ళని ఇట్టే గుర్తిస్తాడు పొట్టిబాబు. గుర్తించి రూపాయి ఇవ్వకపోయినా పర్వాలేదు, వద్దన్నా జోకులు చెబుతాడు. మరి చావటానికి 3 సులువైన మార్గాలున్నాయి. ఒకటి, రోజూ చుట్ట తాగండి, 10 ఏళ్ల ముందుగానే చచ్చిపోతారు. 2, రోజూ విస్కీ తాగండి, 30 ఏళ్ల ముందుగానే చచ్చిపోతారు.
3 ఎవరినైనా నిజాయితీగా ప్రేమించి చూడండి, రోజు చస్తూ బ్రతకొచ్చు అంటాడు. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంటే చావటం ఎందుకంటాడు, నవ్విస్తాడు. అప్పుడు ఆ సమయంలో రూపాయి ఇస్తే తీసుకోడు, రేపివ్వండి తీసుకుంటానంటాడు. రేపులోని తీపిని చూపించి వెళ్ళిపోతాడు. అలా చాలా మందిని బ్రతికించాడు పొట్టిబాబు. భార్యతో గొడవ పడుతున్న భర్తని చూశాడంటే చాలు, రహస్యం చెబుతున్నట్టుగా ఇలా చెబుతాడు. నోర్ముయ్ అని భార్య మీద ఒంటికాల మీద లేస్తే ఆవిడ నోరు ముయ్యదయ్యా, నీ పెదవులు 2 దగ్గరగా ఉంటే చిన్న నోరు, నువ్వు చాలా భలే ముద్దొస్తావు అను చాలు, నోరు మూస్తుంది, గొడవలుండవు అంటాడు. గర్ల్ ఫ్రెండ్ కోసం వెతికే అబ్బాయిల్ని చూశాడంటే ఆట పట్టించి కానీ వదలడు. గర్ల్ ఫ్రెండ్ లేకపోతే జీవితంలో ఏదో కొంత కోల్పోయినట్లే, గర్ల్ ఫ్రెండ్ ఉంటే జీవితాన్నే కోల్పోయినట్టని తెలుసుకో అంటాడు. పొరపాటు చేసినా అభినందనలు చెప్పే రోజు ఒకటి ఉంటుంది కదా, అదేమిటో తెలుసా? పెళ్లి రోజు అంటాడు పొట్టిబాబు. అలాగే 2 పెళ్ళిళ్ళు చేసుకోకూడదని గవర్నమెంట్ ఎందుకు గోల చేస్తుందంటే, మన రాజ్యాంగం ప్రకారం ఒకే తప్పుని 2 సార్లు చేస్తే శిక్షించే అవకాశం లేదంటాడు. చీకటిలో ఉన్నావనుకుంటే వెలుతురు కోసం దేవుణ్ణి ప్రార్థించు. ఎంత ప్రార్థించినా దేవుడు నీ మొర వినలేదంటే కరెంటు బిల్లు కట్టాలని గుర్తుపెట్టుకో అంటాడు. 5 రూపాయలే ఆర్జించినప్పటికీ ఇంకా 15 రూపాయలు సంపాదించాలి. జోకులు వినేవాళ్ళెవరూ వెతుకుతున్నాడు పొట్టిబాబు. అటూ ఇటూ తిరుగుతున్నాడు. అడుగడుగో అతగాడే పొట్టిబాబు, ఇడిగిడుగో ఇటొస్తున్నాడు. ఏంటి ఇది నిజమా? కానీ ఇది అతనికి బ్రతుకు తెరువు. అలా అని చెప్తే మనం ఇంతగా చూస్తాం. నిజంగా 1 రూపాయి ఏ పాటికి చేయదు, కానీ అది అతని గతం. ప్రస్తుతం మాత్రం మనకి తెలియదు. రూపాయి ఇవ్వడానికి 100 మాటలన్నా అంటాము. ఆశ్చర్యంగా మనమే బ్రాండెడ్ వస్తువుల కోసం మొహమాటం లేకుండా ఎంతో ఖర్చు పెడతాం. మీటర్ మీద వచ్చిన ఆటో వాడికి నచ్చి 10 రూపాయలు ఎక్కువ ఇస్తే వాడి మొహంలో కలిగే ఆనందం మన బరువులు మోసిన కూలీకి చెప్పిన దానికంటే 5-10 ఎక్కువ ఇస్తే వాడి పడే సంతోషం మనం కొన్న బ్రాండెడ్ బట్టలు వేసుకున్నప్పుడు కూడా మనకి రాదు. ఇది అప్రస్తుతం ఏమో తెలీదు, కానీ ఒకటి నిజం, 5-10 అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి కక్కుర్తిపడే మనం అప్పనంగా డబ్బులు ఎవడికో సమర్పించుకుంటాము కాదంటారా? ఈ కథ ఎలా ఉందో మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతటితో సమాప్తం. నమస్కారం.